Okay. Is my live on? ఒక్క నిమిషం. ఓకే. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. మునుపటి వాటిని ఏం చేద్దంట? జ్ఞాపకం చేసు. చూడండి, చాలామంది జీవితాలల్లో ఈ పాత విషయాలు వచ్చేసేసి అనేక మార్లు జ్ఞాపకం చేసి అపరాధ భావం అనండి, గిల్ట్ అనండి, గిల్ట్. ఎంతమంది పాత విషయం తలుచుకుని ఒక్కసారైనా బాధపడ్డారు? వారి జీవితంలో సంభవించింది, అరే నేను ఇలా చేసి ఉండకపోతే బాగుంటుండే, ఇలా జరగకపోయి ఉండుంటే బాగుంటుండే అని నీ జీవితంలో ఒక్కసారైనా పాతవి తలుచుకుని ఎంతమంది బాధపడ్డారు? ఒక్కటే. సో సాధారణంగా అందరూ, ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఎ వీక్ పర్సన్. మనిషి ఎవరు అంటే బలహీనుడు అనండి. చూడండి, కొంతమంది ఆవేశంతో ఆ పని చేసేస్తారు. మొన్న ఒక వ్యక్తి నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను అనమాట. ఒక చిన్న పిల్లని ఆ వ్యక్తి పాడు చేయబోయాడు, ముసలాయన. అయితే ఆయన ఏం చేశాడు, అరే నా చిన్నపిల్లని ఎలా చేస్తావా అని చెప్పేసి, తనేమో దుబాయ్లో ఉంటాడు, వచ్చేసి ఆ ముసలాయిని చంపేసి ఒకరోజు మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పోలీసులు ఏం చేశారని చెప్పేసి అంటే, చూడండి, తన పాప మీద అంత ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు పాపతో గడపకుండా అయిపోయింది. చంపేంత ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు పాపని చూసుకునేటానికి అనాథగా వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు జైల్లోకి. ఇప్పుడు ఆయన అడిగితే అంటున్నాడు, నేను అలా చేసి ఉండాల్సింది. ఆయన అరే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఏమవుతున్నాడంటే, అది గుర్తొచ్చినప్పుడల్లా నా కోపం ఒక్కసారి అణుచుకుని నేను పోలీసులని, రాజకీయ నాయకుల్ని ఎవరైనా ఆశ్రయించుంటే నాకు న్యాయం దొరికేదేమో, అనవసరంగా నేను ఇలా చేశాను అని బాధపడుతూ కుమిలిపోయి ఏడుస్తున్నాడు. మన జీవితంలో కూడా ఏమవుతుందంటే, కొన్నిసార్లు వివాహం అయిపోయిన తర్వాత ఈ వ్యక్తిని నేను అనవసరంగా ప్రేమించాను, అరే అనవసరంగా ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను, అనవసరంగా వీడిని కన్నాను నేను. సో ఈ మునుపటి విషయాలు వచ్చి ఏం చేస్తాయని చెప్పేసి అంటే బాధ పెడుతూ ఉంటాయి అనమాట. చదవండి అమ్మది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇవేం చేస్తాయి అంటే నిన్ను ముందు నడవకుండా చేస్తాయి అన్నమాట. చూడండి, ఈ పూర్వకాలపు సంగతులు ఏంటంటే, అరే ఈ కాంట్రాక్ట్ నేను సైన్ పెట్టకపోయి ఉంటే బాగుంటుండే, ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వకపోయి ఉంటే బాగుంటుండే, ఈ వ్యాపారం చేయకపోతే బాగుంటుండే, నాకు నష్టం సంభవించేది కాదు. చూడండి, చాలామంది వ్యాపారంలో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత, అరే నేను ఆ వ్యాపారం చేయకుండా ఉండాల్సింది, నేను ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వకుండా ఉండాల్సింది, ఇలా బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటి అంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. చదవండి అమ్మా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అనండి. ఇప్పుడే అంటే ఎప్పుడు అంటే నీకు తెలిసినటువంటి క్షణంలోనే ఆ నూతన క్రియ ఆరంభమవుతుంది. ఈరోజు ప్రకటింపబడుతుండగానే నీ జీవితంలో నూతన కార్యములు జరుగును గాక, నూతన క్రియలు ఆరంభమవును గాక. ఇప్పుడే అది మొలుచును అంటే, మొలిచింది, మొలవడం అంటే ఏం చెప్పండి, ఇప్పుడే ఉత్పన్నం అవడం. చూడండి, ఇప్పుడు మేము మొన్న ఒక కార్న్ గింజలు వేసాం, మొక్కజొన్న విత్తనాలు. అవి ఇప్పుడే ఏమయ్యాయి అంటే, ఒక 2 రోజుల క్రితమే, ఒక వారం క్రితం వేస్తే 2 రోజుల క్రితం ఏమయ్యాయి, మొలకెత్తాయి, ఇప్పుడే బయటకు వచ్చాయి. కానీ వాటి పంట రావాలంటే నాకు ఎన్ని రోజులు పట్టిద్ది? కొన్ని రోజులు పట్టిద్ది, 1 నెల 2 నెలలు పట్టిద్ది, లేదా 3 నెలలు నేను వెయిట్ చేయాలి. అయితే దేవుడు చేసినటువంటి నూతన కార్యం కూడా ఇప్పుడే మొలుస్తుందంట. అది నీ జీవితంలో కనపడేసరికి కొద్దిగా నిరీక్షణ కలిగి ఉండాలా. నీ మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను మహిమతో నింపుతాడు. ఎంతమంది నా మునుపటి విషయంలో నుంచి, నా మునుపటి జీవితం నుంచి విడుదల పొందాలనుకుంటున్నారు? నా మునుపటి సంగతులని, లేదా మునుపటిలో జరిగినటువంటి కార్యముల నుంచి, నా మునుపటిలో జరిగినటువంటి నష్టముల నుంచి విడుదల పొందాలనుకుంటున్నారు. అయితే ఈ వాక్యం నీ కొరకే. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, దాన్ని ఆలోచింపరా. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? మునుపటి సంగతులు, కొత్త సంగతులు ఆలోచించాలా? కొత్త సంగతి దేవుడు చేసే ఆలోచించాలా, లేకపోతే మునుపటి వాటినే మళ్ళీ తవ్వి చూసి
బాధపడుతూ ఉండాలా? ఇప్పుడు కొత్తగా దేవుడు చేసేటువంటి వాటిని మీరు ఆలోచిస్తూ నూతనమైన వాటిని మీరు ధ్యానించుదురుగాక. అది ఎలాగుంటుందంట, చదవండి అమ్మా. నేను అరణ్యములో అరణ్యములో అంటే ఎడారి, ఆ ప్రాంతంలో నీళ్ళు లేవు. ఒక వ్యక్తి ఆ అరణ్య ప్రాంతంలో ఎడారి గుండా సహారా ఎడారికి వెళ్ళాడు అన్నమాట. ఈ ప్రపంచాన్ని అంతా చూపిద్దామని చెప్పి సహారా ఎడారికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎండకి, అక్కడ ఉన్నటువంటి చలికి తట్టుకోలేక తాగడానికి నీళ్ళు లేవు. అయితే ప్రపంచానికి ఏదో చూపిద్దామని చెప్పేసి వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత నేనేం బాధపడుతున్నానంటే, నేను ఎందుకు వచ్చాను ఈ ప్రాంతానికి అనవసరంగా? అరే బయట ప్రపంచంలో చూపించడానికి అనేక ప్రాంతాలు ఉన్నాయి, కానీ నేను ఈ ప్రాంతాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నా? నేను తప్పుడు ప్రాంతాన్ని చూజ్ చేసుకుని ఇక్కడికి వచ్చి అయ్యో ఇంత బాధను అనుభవిస్తున్నానని బాధపడుతున్నాడు. అంటే ఎడారి ఎలాగుంటుంది అని చెప్పేసి అంటే నీళ్ళు ఉండవు, తాగడానికి ఇంత గుక్క నీళ్ళు కూడా దొరకవు. సో వెళ్ళేంత వరకు వెళ్ళాడు, కానీ ఆ ఎడారి నుంచి బయటపడడానికి ఆయనకి చాలా సమయం పట్టేసరికి అనవసరంగా నేను ఈ ప్రాంతంకి వచ్చాను. అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అరణ్యంలో త్రోవ కలిగజేయుచున్నాడు. అంటే నువ్వు గినక అరణ్యంలో ఉన్నావు కూడా, నీళ్లు లేని ప్రదేశంలో ఉన్నావు కూడా, నీకు త్రోవలు ఏర్పరచబోతున్నాడు అంట దేవుడు. హల్లెలూయా. చదవండి అమ్మా. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో ఏం ప్రవహింపజేస్తున్నాడంట దేవుడు? నదులు. అంటే ఏ ఫలము లేనటువంటి జీవితంలో ఈసారి ఏమొస్తాయి అంట? నీళ్లు కాదు, తాగడానికి సరిపోయినంత నీళ్లు కాదు, దేవుణ్ణి నమ్మినందుకంట నీకంట నదులు ప్రవహింపజేస్తానంటున్నాడు దేవుడు. ఎంతమందికి నదులు కావాలా? ఎంతమందికి చెంబుడు నీళ్ళే కావాలా? ఈరోజు నదుల వల్లే ప్రవహించేటువంటి అభిషేకం నీకు వచ్చును గాక. అంటే నూతన క్రియను మనం ఏం చేయాలా? తలంచుకోవాలా. నూతన క్రియను మనం ఏం చేయాలా? ధ్యానించాలి. మునుపటి వాటిని ఏం చేయాలా? మర్చిపోవాలా. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఆగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైన. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు ఏ సృష్టి అంట? నూతన సృష్టి. ఇక్కడ కూడా ఏం గతించిపోయినాయి ఉన్నాయి? పాతవి గతించింది, ఇదిగో క్రొత్తవాయను. సో చూడండి, వెన్ యూ బోర్న్ అగైన్, నువ్వు కొత్తగా జన్మించినప్పుడు చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంకి రండి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, యోహాను సువార్త 3వ అధ్యాయం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, ఒకడు కొత్తగా జన్మించితేనే. ఎక్కడ జన్మించాలి? కొత్తగా ఆత్మలోనండి, ఆత్మలో. ఇప్పుడు ఒక నూతనమైనటువంటి క్రియ, నూతనమైన జీవం ఎక్కడొచ్చింది? ఆత్మలో వచ్చిందా, శరీరంలో వచ్చిందా? ఆత్మలో వచ్చింది. సో ఇప్పుడు కొత్త జీవము, నూతనమైన జీవం ఎక్కడుంది? ఆత్మలో ఉందా, శరీరంలో ఉందా? ఆత్మలో ఉంది. ఇగో ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు ఏ సృష్టి? నూతన సృష్టి. ఈ నూతన సృష్టికి నువ్వు ఎక్కడ చేయబడ్డావు? ఆత్మలో. ఆత్మలో చేయబడ్డావు. చూడండి, కొన్నిసార్లు మనకి ఏమైపోతుంది అంటే అలవాటు అయిపోతుంది. మనం నూతనంగా మార్చబడిన తర్వాత కూడా పాతకాలపు జీవితంలో పాతకాలపు తలంపులు మనం వేధిస్తూ ఉంటాయి, మనం బాధ పెడుతూ ఉంటాయి. సో చూడండి, మనం చాలా వరకు చాలామంది రక్షింపబడ్డామని తెలియక చాలామంది ఆ మునుపటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. సో చూడండి, నాకు చాలాసార్లు చెప్తుంటే ఎగ్జాంపుల్, నేను ఒకసారి దేవునిలో రక్షింపబడిన తర్వాత బాప్తిజం తీసుకుందామని నిర్ణయించుకున్నా. మా పాస్టర్ గారు కూడా అలాగే తొందర చేశాడు నాకు. ఈరోజు ఏదో రాకడ వచ్చేసినట్టు, దేవుడి యొక్క ఉగ్రత ఈరోజే సంభవించినట్టు, అగ్ని ఈరోజే సొదొమ గొమొర్రా మీద కురిసినట్టు చేశాడు నాకు. ఆ లోకంలో దేవుడి యొక్క ఉగ్రత వచ్చి అందరి మీద కురిసిందో లేదో లేక మా పాస్టర్ గారి మాటలకైతే నా మీద కురిసింది. ఆ ఉగ్రత అంతా కురిసి, ఆ నిప్పులని నా మీద కురిసి నేను ఏం చేశానంటే తొందరపడి ఏం కదలే ఇంక బాప్తిజం తీసుకోవాల్సిందే అని నాకు ఒక మాట అన్నాడు అన్నమాట. ఏమన్నాడు అని చెప్పేసి అంటే, నేను ఇంకా చదువుకుంటున్నాను అన్నమాట. నువ్వు ఈరోజే పోతే నరకానికి పోతావు అన్నాడు. అరే నాయన, నేను చదువుకుంటున్నాను, నా చదువు జీవితం కూడా పూర్తలేదు, ఈరోజే పోవటం ఏంట్రా నాయన అని ఆ భయం కొద్దీ నేను ఏం తీసుకున్నాను అంటే బాప్తిజం తీసుకున్నాను. సరే తీసుకున్నాను. ఇక నేను అనుకున్నాను, ఈ వాక్యం కనపడింది, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, సమస్తమును గతించిన, పాతవన్నీ గతించిన, ఇగో సమస్తం ఏమయ్యాయంట?
కొత్త వైన్. సరే ఏం కొత్త వైనే చూసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. వెళ్ళా, నీళ్ళలో మునిగా, బయటకు వచ్చి చల్ల గాలి అనుకున్నా కొత్త జీవితం వచ్చేసింది, పో హల్లెలూయా అని. ఆ తర్వాత మళ్ళీ వచ్చి బట్టలు మార్చుకున్న తర్వాత వచ్చి చలిగాగిన తర్వాత మళ్ళీ పాత జీవితమే. అర్థం కాల, ఏంటి మళ్ళీ పాత జీవితము, పాత తలంపులు, పాత ఆలోచనతో యుద్ధం చేయడం ఏంటిది, ఎందుకు ఇలా సంభవిస్తుంది అని తెలుసుకున్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, మధ్యమత్తులే వండుకలు కానీ ఆత్మపూర్ణులే ఉండుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి ఇప్పుడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. లోపల ఏం చేయాలంటే దేవుని గూర్చి గానం చేయాలి. ఇంకోటి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని. ఈ క్రీస్తు వాక్యము నీలో వెళ్తున్న కొద్ది నీలో మార్పు వస్తుంది. అంటే ఈ వాక్యం ఎలా నివసింపాలంటే నీలో సమృద్ధిగానండి, సమృద్ధిగా. అంటే నువ్వు బాప్తిజం తీసుకున్నంత మాత్రం ఏం మార్పు రాదు. నువ్వేదో బాప్తిజం మంచి నీళ్ళలో మునిగి చల్లగా బయటకు వచ్చినంత మాత్రాన చలిపెట్టితే తప్పితే ఏ మార్పు రాదు. అయితే నిజమైన మార్పు ఎక్కడుంది అంటే ఆయన వాక్యంలో ఉంది. ఆయన వాక్యము నీ పాదములకి ఏంటంట, దీపము. ఆ వాక్యం నేను ఏం చేస్తుందంట అని చెప్పేసి అంటే ఇట్ ఎన్లైటన్స్ యూ. ఆ వాక్యం నిన్ను వెలిగిస్తుంది. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన. ఎక్కడ జన్మించారు కొత్తగా? ఆత్మలో. నూతన జీవం ఎక్కడొచ్చింది? ఇప్పుడు ఆత్మలో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంట చదవండి. నిర్మలమైన వాక్యమును పాల వలన. ఇప్పుడు ఈ వాక్యాన్ని పాల వలె తీసుకోవాలంటున్నావు. చాలామందికి మేము రక్షింపబడ్డాము అని చెప్పేసి అంటారులే, కానీ ఆ వాక్యం అనేటువంటి పాలను అపేక్షించరు. ఆ వాక్యం అనేటువంటి ఆహారాన్ని తీసుకోరు. వారి శరీరంలో ఎదుగుతూ ఉంటారు, కానీ ఆత్మలు ఏమైపోతూ ఉంటారు, దిగజారిపోతూ ఉంటారు. చాలామందికి వచ్చిన ఆశీర్వాదం ఎందుకు నిలబడదు అంటే, ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తా. దేవుని సంబంధమైన ఆశీర్వాదాలు మోయాలి అంటే దేవుని సంబంధమైన బలము, అభిషేకం కావాలి నీకు. హల్లెలూయా. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈజ్ అంటే ఆత్మ సంబంధమైన బలము ఏంటి అంటే నీ ఆశీర్వాదాన్ని మోసేది. ఆత్మబలం లేకుండా పొందే ఆశీర్వాదము నీకు నష్టపరచవచ్చు. ఉదాహరణకు చెప్తే చూడండి, ఇక్కడ ఒక చిన్నపిల్ల ఉంది. ఆ చిన్నపిల్ల మీద ఒక 50 కేజీలు బరువు పెడితే మోస్తుందా? మోయదు. అదే నా మీదో లేకపోతే ఈ కుర్రాడి మీద పెడితే ఏం చేస్తాడు? 50 కేజీలు బియ్యం వస్తా మోయగలుగుతారు. ఎందుకు అంటే శరీర సంబంధమైన బలము సరిపడా వచ్చిందా రాలేదా? వచ్చింది. ఒకవేళ సరిపడిన బలం రాకముందే ఆ బరువు ఆ బిడ్డ మీద పెడితే ఏమైపోతుంది? ఆ బిడ్డ, ఆ బోన్స్ ఇరిగిపోతాయి. ఇదే జరుగుతుంది ఇప్పుడు లోకం అంతా. మనీ 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 మనీ, ఫేమ్ ఫేమ్. నాకు ఐశ్వర్యం కావాలా, నాకు ఏ రకంగా డబ్బు కావాలా, ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, డబ్బు వెంబట పరిగెట్టడము. అయితే చూడండి, వాక్యం ఏం చెప్తుంది? దేవుని రాజ్యమును ఆయన నీతిని ఎలా వెతకాలి? మొదట వెతకాలి. అంటే డబ్బు సంపాదించుకోవద్దా, ఆశీర్వాదం వద్దా అని చెప్పేసి అంటే చూడండి, ఆ ఆశీర్వాదంతో కూడా నీ ఆత్మను బ్యాలెన్స్ చేయాలి. ఆత్మను ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. అదర్వైజ్ యూ లూజ్ యువర్ బ్లెస్సింగ్స్. అలా కాకపోతే నువ్వేం కోల్పోతావు తెలుసా? నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అందుకే చూడండి, దేవుడు ఇచ్చినటువంటి స్వస్థత ఎందుకు అనేక మంది కాపాడుకోరు? చూడండి, దేవుడు ఏదైనా స్వస్థత ఇస్తే నిత్యము అనండి, నిత్యం అది. సో గాడ్స్ వర్క్స్ ఆర్ పర్మనెంట్ అని ఉంటుంది, అండ్ గాడ్ వర్క్స్ ఆర్ ఇటర్నల్ అని ఉంటుంది. అంటే ప్రసంగి గ్రంథంలో ఏముంటుంది అంటే, దేవుని కార్యములన్నీ ఎలా ఉన్నాయి అంటే నిత్యములై ఉన్నవి. ఒకసారి దేవుడిని అభిషేకించిన, ఒకసారి దేవుడిని ఆశీర్వదించిన, అది ఎలా ఇవ్వాలనుకుంటాడంటే నిత్యముగా ఇవ్వాలనుకుంటాడు, కోల్పోయే విధంగా కాదు. మరి ఎందుకు కోల్పోతున్నాం? ఆత్మబలము లేకనండి. ఈ వాక్యము మీకు ఆత్మబలమునిచ్చునుగాక. ఈ వాక్యం చదివిన తర్వాత, విన్న తర్వాత మీరు ఈ రోజు నుంచి నేను వాక్యం ధ్యానించాలా, ఆత్మలు ఎదగాలన్న గురి నీకు కలుగునుగాక. చాలామందికి ఆత్మలు గురి కలగదు. పౌలు గారు అంటాడన్నమాట, ఏమంటాడంటే చూడండి, క్రీస్తు యొక్క స్వారూప్యము నీ యందు ప్రత్యక్షమయ్యేంత వరకు, నీ యందు
ఏర్పడబరువంత వరకు ప్రసవ వేదన కలుగుతుంది నాకు అంటున్నాడు. చూడండి, గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా. ఎలా మొదలు పెట్టారు ఆత్మానుసారంగా ఆరంభించి. మనం కూడా చూడండి, బాప్తిజం పొందుకున్నప్పుడు, రక్షింపబడ్డప్పుడు ఎలా మొదలు పెడుతున్నాం? ఫస్ట్ ఆత్మానుసారం. ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడు. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎలా మొదలుపెట్టాం? ఆత్మానుసారంగా మొదలుపెట్టాం. మొదలుపెట్టి ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత ఆ ఆశ చనిపోతుంది, ఆ ఆశ వెళ్ళిపోతుంది. మీరు ఇంత అవివేకులు అవుతారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. అంటే చూడండి, వాళ్ళు మొదలుపెట్టి ఆత్మానుసారంగా మొదలుపెట్టారు, కానీ ఆత్మలో ఎదిగారా? ఆత్మలో పరిపూర్ణత వచ్చిందా? రాలేదు. అందుకే వాళ్ళు దేని నుంచి తప్పిపోయారంట అంటే సువార్త నుంచి తప్పిపోయారని వాక్యం సెలవిస్తుంది. దేవుని రక్షణలో పడిపోయారంట వాళ్ళు. చదవండి అమ్మ మళ్ళీ నెక్స్ట్. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా. ఇప్పుడు వాళ్ళు పడ్డ కష్టం అంతా ఏమైపోయిందంట? వ్యర్థం. 5వ వచనం అమ్మ. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన. ఆత్మను మీకు అనుగ్రహించి, చూడండి, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మన ఆత్మలకు జన్మనిచ్చిన వాడు ఏ కార్యం చేయాలన్నా ఎలా చేస్తాడంటే ఆత్మానుసారంగానండి. చూడండి, ఫస్ట్ చూడండి, ఏదైనా అద్భుతం జరగాలంటే ఫస్ట్ ఎక్కడ జరగాలి తెలుసు? నీ ఆత్మలో జరగాల. ఏదైనా శరీరానికి స్వస్థత వచ్చే ముందు దేవుడు ఆ స్వస్థత అనేటువంటి అభిషేకం ఎక్కడ విడుదల చేస్తాడు? ఆత్మలో. ఒక మనిషి శరీరకంగా మరణించే ముందు ఎక్కడ చనిపోతాడు? ఆత్మలో. చూడండి, నేను అదే ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్తా. ఆదాము ఎప్పుడు చనిపోయాడంటే పాపం చేసిన తర్వాత వెంటనే ఏం చనిపోలేదు. మొదట ఎక్కడ చనిపోయాడు? ఆత్మలో చనిపోయి ఆ ఆత్మలో జరిగిన కార్యం కొన్ని రోజుల తర్వాత, ఒక 1000 సంవత్సరాల తర్వాత, 900 సంవత్సరాల తర్వాత శరీరం అంతా ప్రత్యక్షమైంది. ఆత్మలో జరిగే మార్పు ఎక్కడ కనపడుతుంది? శరీరం అందు. నువ్వు అనుకుంటావు సడన్గా వచ్చిందండి ఆశీర్వాదం, సడన్గా పోయింది, సడన్గా జరిగిపోయిందండి యాక్సిడెంట్. మొన్న ఒక దైవజనుడు వాక్యం వింటా ఉంటే చెప్తున్నాడు, సడన్ యాక్సిడెంట్స్ అనేటివి లేవంట. రోడ్డు మీద పోయేటప్పుడు, లేదా నువ్వు అటు ఇటు తిరిగేటప్పుడు, నీ ఇంటి మీద దగ్గర భూకంపం రావడం కానీ, లేకపోతే నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా వెహికల్ వచ్చి నీకు తగలడం కానీ, ఇవన్నీ ఏం సడన్ ఏం కాదంట. అపవాదిగాడు నెలల క్రితమే నీ గురించి ప్లాన్ చేస్తుంటాడు. డెవిల్ లూజ్ నో టైమ్ టు ప్లాట్ అగేన్స్ట్ యూ. అంటే అపవాదిగాడు తనకివ్వబడినటువంటి సమయంలో నీకు వ్యతిరేకంగా ఆయుధాలు రూపించడంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు. అందుకే దేవుడు ఏమంటాడు? మెన్ ఆట్ ఆల్వేస్ టు ప్రే. మనుషులు అందరూ ఎల్లప్పుడు ఏం చేయాలంట? ప్రార్థించాలా, విసుకక ప్రార్థించాలా. ఇగో ఇక్కడ నుంచి బయలుదేరి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పటిదాకా కొట్టుకున్న గుండె నీకు కొట్టుకుంటుందో లేకపోతే ఆగిపోతుందో, ఏదో స్ట్రోక్ అంటారో, ఏదో క్యాన్సర్ అంటారో, కిడ్నీ ఫెయిల్ అయిందంటారో నీకు తెలియదు. మనుషులందరూ ఎల్లప్పుడు ఏం చేయాలంట? ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో అపవాది క్రియలను నాశనం చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంట. అంటే అపవాది క్రియలను నాశనం చేసి వాడి క్రియలను తప్పించుకునేటువంటి అభిషేకం నీకు ప్రార్థనలో ఇవ్వబడుతుంది. మీరంతా ప్రార్థించే బిడ్డలుగా ఉందరు కాక. శిష్యులకు కూడా దేవుడు వెళ్తూ ఏ అభిషేకం విడుదల చేసి వెళ్ళాడు? ప్రార్థన అభిషేకం అనండి. వాళ్ళు ఎలా ప్రార్థించారంటే ఆ తర్వాత ఎడతెగక ప్రార్థించారని వాక్యం చెప్తుంది. మీరంతా ఎడతెగక ప్రార్థించుదురుగాక. చదవండి అమ్మది. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించు. అయితే ఈ ఆత్మ ఎప్పుడు ఎదుగుతుందంట అంటే నువ్వు విశ్వాసము అనేటువంటి, అంటే విశ్వాస సంబంధమైన వాక్యం వింటూ ఉంటే ఈ యొక్క ఆత్మ డెవలప్ అవుతూ ఉంటుందంట. ఆత్మ డెవలప్ అవ్వడం ఏంటి బ్రదర్ అని చెప్పేసి అంటే, చూడండి, ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఏజ్, యువర్ స్పిరిట్ ఏజ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై లైట్. అంటే ఆత్మలోకంలో నీ యొక్క ఆత్మ యొక్క వయసు ఎలా కొలుస్తారో తెలుసా? వెలుగు ద్వారానండి. వెలుగు ద్వారా. నీకు ఎంత వెలుగుందో అంత వయసు ఉన్నట్టు.
చూడండి, మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, వెళ్ళొద్దు. అక్కడ ఏమంటే నా చిన్న పిల్లలారా అంటాడు అన్నమాట. అంటే చిన్నపిల్లలు అంటే ఎవరు? మీరు ఇప్పుడే రక్షింపబడి ఉన్నారు కనుక అంటాడు అన్నమాట. అంటే మీరు ఇప్పుడే దేవుని తెలుసుకున్నారు, మీరు ఇప్పుడే ఎవరిని తెలుసుకున్నారు? దేవుని తెలుసుకుని బాప్తిజం తీసుకున్నారు. చిన్నపిల్లలారా అంటారు వాళ్ళు. యవనస్తులారా ఏమంటాడు? మీరు దుష్టుణ్ణి ఏం చేశారు? జయించి ఉన్నారు. అంటే యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి కొద్దిగా ఆత్మల అభిషేకం పొందుకొని ఎవరిని జయించే సామర్థ్యంలోకి వస్తారు? దుష్టుని జయించే సామర్థ్యంలో. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దుష్టుని మీరు జయించవచ్చా? జయించలేరు. చూడండి, చాలామందికి అటాక్స్ అవుతాయి. ఇది చాలామందికి తెలియని బోధ. నీకు సరైనటువంటి, చూడండి, మీరు త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చేయొద్దు అంటారు? అంటే నువ్వు చిన్నపిల్లలుగా ఉండి ఆ దుష్టుని తాకినప్పుడు రివర్స్ వస్తుంది నీకు ఆ ఫోర్స్. ఎంతమందికి అర్థమని చెప్పింది? అదే చూడండి, యవ్వన ప్రాయంలోకి ఎదిగిన తర్వాత నీ ఆత్మ ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత నువ్వు దుష్టుని జయించే అభిషేకం నీకు వస్తుందా రాదా? అప్పుడు నువ్వేం చేయొచ్చు? చేతులు వేయచ్చు. కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడే నాకు ఒక స్త్రీ తెలుసు, మన చర్చికి కూడా వచ్చింది ఆమె ఏం చేసిందంట అంటే షీ సఫర్డ్ విత్ డిప్రెషన్. ఆ రోగంతో బాధపడుతుంది. ఆమె రాత్రిపూట నిద్రపోదు. ఒక చిన్న విషయానికి కూడా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి మందులు మింగుతున్నా కూడా ఆమెకు స్వస్థత రావట్లే. ఆమె కారణం ఏంటి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటే, ఆమె పోయిన ప్రతి చోట చూడండి, రక్షింపబడిన దగ్గర నుంచి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుందంట. ఏ గుడి ఎదురొస్తే, ఏ టెంపుల్ ఎదురొస్తే యేసు నామములో బంధింపబడునుగాక అంటదంట. ఆ దురాత్మలను వచ్చి ఎవరిని బంధించే తెలుసా? ఆమె బంధించిన దురాత్మ బంధింపబడలే, కానీ ఆమె ఏ దురాత్మలు అయితే బంధించినా ఎన్ని వచ్చి ఈమెను బంధించినాయి. అప్పటి నుంచి ఆ రోగం సంభవించి ఆ తర్వాత నేను చెప్పాను, సిస్టర్ అట్లాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయమాకండి, అట్లాంటి ప్రార్థనలు ఎప్పుడు చేయమాకండి. నీకు ఆత్మలో బలం లేనప్పుడు అట్లాంటి ప్రార్థనలు చేస్తే అవి ఆత్మ సంబంధమైనవి కాబట్టి, అవి బహుబలం కలిగినవి కాబట్టి అవి నీకు రివర్స్ అటాక్ చేస్తే నీ జీవితం ఇలా అయిపోతుంది అని చెప్తే అప్పటి నుంచి ఆమె ప్రార్థన చేయడం మానేసింది. కొద్దిగా జీవితం మంచిగా అయిపోయిందంట. ఎందుకు అని చెప్పేసి అంటే అలాంటి ప్రార్థనలు చేయొద్దా? చేయొచ్చు. ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకు నీకు అభిషేకం ఇచ్చానన్నాడు దేవుడు. మరి ఎప్పుడు తొక్కాలా అంటే నువ్వు కొద్దిగా ఎదిగిన తర్వాత. మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి. చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు. ఇప్పుడు చూడండి, ఈ చిన్న పిల్లలకి ఏంటంటే పాపములు అప్పుడే క్షమించబడ్డాయి అంట. అంటే చిన్నపిల్లల యొక్క పాపాలు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. అంటే ఇప్పుడే వారు క్రీస్తుని తెలుసుకున్నారు. ఇప్పుడే ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చా? ఇప్పుడే అపవిత్రాత్మను బంధించే స్థాయికి వెళ్ళవచ్చా? వెళ్ళకూడదు. అప్పుడే చేతులేసి ప్రార్థించేటువంటి అభిషేకం ముందు ఆవిడికి లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? చదవండి అమ్మా. మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు కనుక. మీరు ఆది నుండి ఉన్న తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక. చూడండి, ఈ తండ్రి లెవెల్కి వచ్చేసరికి దేవుళ్ళలో మనం తెలుసుకోవాల్సిందంటే ఏది లేదు. పరిపూర్ణమైన జ్ఞానం తండ్రులకు ఇవ్వబడుతుంది. అంటే వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకొని నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్తారు? యవనస్తుల స్థాయిలోకి వెళ్తారు. ఆ యవనస్తు స్థాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ స్థాయికి వెళ్తారు? తండ్రుల స్థాయి. ఇప్పుడు చూడండి, మనం కూడా ఈ లోకంలో చూస్తే ఫస్ట్ పిల్లలం. మనం కూడా పిల్లలైన తర్వాత మనం యవనస్తులు అయ్యాం, మనకి వివాహం అయింది, మనకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు మనం ఏ స్థాయికి వచ్చామో? తండ్రులు తల్లి యొక్క స్థాయికి వచ్చాం. అంటే నీ శరీరంలో కూడా లెవెల్స్ ఉన్నట్టు ఆత్మలో కూడా ఏమున్నాయి? లెవెల్స్. ఈ తండ్రి యొక్క స్థాయి ఏంటంటే ఆది నుండి ఉన్న తండ్రిని తెలుసుకుంటారంట వీళ్ళు. ఆది నుండి ఉన్నటువంటి తండ్రి యొక్క జ్ఞానం వీళ్ళకి పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది, సంపూర్ణంగా ఇవ్వబడుతుంది. అంటే దేవుడి యొక్క చిత్తం ఏంటి? ఈ స్థాయికి రావాలనే. మీరంతా తండ్రుల యొక్క స్థాయికి వచ్చుదురుగాక, ఆత్మలో మీ యొక్క వెలుగుని మీరు పెంచుకుందురుగాక. మీరు లోకమునకు వెలుగు ఉప్పై ఉన్నారు. ఎవడైనాను దీపం వెలిగించి ఎక్కడ పెట్టొద్దంట? కొంచెం కింద పెట్టడు, కానీ అది అందరికీ వెలిగించినట్లు ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం మీద.
కొంతమంది వెలుగైతే ఆ కుటుంబానికి వెలిగిచ్చేదిగా ఉంటుంది. కొంతమంది వెలుగైతే ఒక చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి లేదా 10 కుటుంబాలకు వెలిగించేదిగా ఉంటుంది. కొంతమంది వెలుగైతే దేశాలకు వెలిగించేదిగా ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఆత్మలు ఎదిగిన స్థాయిని బట్టి. ఈరోజు నువ్వు ఆత్మలు ఎదగాలన్న గురి నీకు కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చదవండి అమ్మ అది. యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీరు ఎవరిని జయించారంట అంటే చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పుడే పాపాలు క్షమించబడ్డాయి. యవనస్తులకు వచ్చేసరికి ఎవరిని జయించాము? దుష్టుని జయించాము. అంటే కొంత ఎదిగిన తర్వాత నీకు ఎవరిని జయించే అభిషేకం వస్తుంది? దుష్టుని జయించి. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఏంటో తెలుసా, సంఘము ఎలాగుందో తెలుసా, పసి బాలుని వలె ఉందని అంటున్నాడు దేవుడు. పసి బాలుని పోలి ఉంది అని చెప్పేసి అంటాడు. ఈ పసి బాలుల యొక్క సంఘము వృద్ధుల యొక్క సంఘంగా, తండ్రుల యొక్క సంఘంగా మార్చబడును గాక. నా సంఘంలో ఉన్నవారు, ఇక్కడ కూర్చుని వాక్యం వినే వాళ్ళు తండ్రులుగా మార్చబడుదురు గాక. ఆత్మలు వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాక్యంలో ఎదిగి వారు తండ్రుల వల్లే మార్చబడుదురు గాక. అంటే చూడండి, ప్రతిదీ సమస్తమును ఎదిరించి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేటువంటి అభిషేకం ఎవరిలో ఉంది? తండ్రిలో ఉంది. ఇక తండ్రికి ఆటంకం అంటూ ఏది లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఐ థింక్ 5వ అధ్యాయం అనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన కాలమును బట్టి చూచితే మీరు చూడండి, రక్షింపబడిన దినం మొదలుకొని ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒక 20 years, 10 years, 5 years, 1 year, 2 years. ఆ కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలంట? బోధకులోనండి. ఇప్పుడు ఈ స్టేజ్ దగ్గర ఎవరు ఉండాలి చెప్పండి? ఎవరు ఉండాలా? మీరు ఉండాలా. కానీ ఏమైందంటే చదవండి. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. దేవోక్తుల్లో మొదటి పాఠం మరలా మీకు బోధింపవలసి వచ్చింది. చూడండి, నీవు నేర్చుకునేదాకా వేరే స్థాయి లేదు. అంటే చూడండి, దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? మళ్ళీ నేర్పించిందే నేర్పిస్తున్నాడు. కారణం ఏంటి అంటే, నువ్వు ధ్యానించకపోవడం వల్ల, నువ్వు ప్రార్థించకపోవడం వల్ల, నువ్వు నీ స్థాయి మార్చుకోకపోవడం వల్ల నువ్వు ఉన్న స్థాయిలోనే ఉంటున్నావు. కాబట్టి దేవుడు అదే నేర్పిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనకు కూడా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి అలా 10 ఉంటుంది, 12 ఉంటుంది. ఆ తర్వాత బీటెక్, ఎంటెక్, ఇక్కడ చూస్తే డాక్టర్, ఎంబీబీఎస్, ఎంఎస్ సర్జన్, ఇలా లెవెల్స్ ఉన్నాయా లేవా? ఆ తర్వాత ఇంకా చేసుకుంటే పోతే పిహెచ్డి లెవెల్స్, మాస్టర్స్. అంటే ఒక స్థాయిని చూడండి. ఇప్పుడు నువ్వు ఒకవేళ 2వ తరగతి ఫెయిల్ అయ్యావు అనుకోండి, మళ్ళీ నేర్చుకుంటే 3వ తరగతి పాఠాలు నేర్పిస్తారు అదే క్లాస్లో. నేర్చుకుంటావు, అవునా కదా? ఎందుకు అంటే నువ్వు ఏ క్లాస్లో ఉన్నావు? 2వ క్లాస్లోనే ఉన్నావు. మళ్ళీ ఫెయిల్ అయ్యావు, మళ్ళీ 2వ తరగతిలో కూర్చోబెట్టారు. నీకు ఒక్కడికి 3వ తరగతి పాఠాలు నేర్పిస్తారా? నేర్పించరు. అందుకే దేవోక్తుల్లో మళ్ళీ దేవుడు ఏంటంట, మొదటి భాగమే నేర్పిస్తున్నాడు నీకు. ఈ రోజు నుంచి మీరు ఎదిగి మీ పాఠంలో మార్చుకుందరు గాక. చెప్పండి, ఎదగాలని ఉందా లేదా? పాఠాలు మార్చబడాలా లేదా? క్షమించుడి, ప్రేమించుడి, దీర్ఘశాంతం కలిగి ఉండుడి. చాలామంది ఎందుకు వస్తారు తెలుసా? సంఘానికి ఏడవడానికి. వాళ్ళని కాసేపు ఏడుపు పంపిస్తే వాళ్ళకి హాయిగా ఉంటుంది అనమాట. కానీ వాళ్ళని కాసేపు ఏం చేయాలా అని చెప్పేసి అంటే కొద్దిగా మిస్మరైజ్ చేసి, కొద్దిగా ఎమోషనల్ టచ్ ఇచ్చామనుకో, బ్యాక్గ్రౌండ్ కొద్దిగా అలా కొద్దిగా ఏడుపు వస్తుంది, వెళ్ళిపోతారు. బాగా జరిగింది కదా ఈరోజు వాక్యం అనుకుంటారు. ఎమోషనల్ కాదు ఇక్కడ. దేవుడు దేనికి కర్త? విశ్వాసంకే కర్త. దేవుడికి చూడండి, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండట. నీ ఏడుపు కానీ నీ కన్నీరు కానీ ఏ సహితమైందే ఉండాలి? విశ్వాస సహితమైందే ఉండును కాక. నువ్వు ఏడ్చిన, కన్నీరు గార్చిన అది ఎలా ఉండాలి? విశ్వాస సహితమైందే ఉండాలి. చూడండి, నేను అదే చెప్తాను. మీరు ఏం చెప్తానంటే, మీ పిల్లలు అలాగే ఎదగకుండా అలాగే ఉండిపోయారు అనుకోండి, అది బాగుంటుంది. ఫిజికల్లీ ఏమంటామని చెప్పేసి అంటే వాళ్ళని హ్యాండిక్యాప్ పిల్లలు అని చెప్పేసి అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎదగరు, వాళ్ళు అలా ఉండిపోతారు అంతే. ఒకవేళ పోలియో వచ్చింది, చాలామంది తెలుసా, వయసు చూస్తే నేను ఒక ప్రాంతంకి వెళ్ళా ఎక్కడో, అయితే చిన్న పిల్లడు ఇలా ఉన్నాడు అన్నమాట. ఆయనకి మెచ్యూరిటీ రాలే, మైండ్ డెవలప్ అవ్వలేదు.
వాళ్ళు వచ్చి కొద్దిగా ప్రేయర్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఏంటమ్మా సమస్య అని చెప్పేసి అడిగితే, ఇగో ఇట్లా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్, మెచ్యూరిటీ లేదు, మైండ్ డెవలప్ అవ్వలేదు అని చెప్పి చూస్తే చిన్నగా ఉన్నాడు. ఏంటి అని చెప్పేసి అంటే వయసు ఎంత అని చెప్పేసి అడిగితే 30 సంవత్సరాలు చెప్పారు. అరే 30 సంవత్సరాలు ఏంటి, చూడటానికి పిల్లల వల్లే ఉన్నారు. అలాగుంటే బాగుంటుందా మన పిల్లలు? మనం దేవుడికి ప్రార్థిస్తామా, ప్రార్థించాం అలా ఉంటాయి, అవునా? మరి ఇప్పుడు చెప్పండి, దేవుడికి కూడా ఇన్ని సంవత్సరాలు రక్షింపబడి అలాగే పిల్లల వల్ల మీరు కనిపిస్తూ ఉంటే దేవుడికి బాధ అనిపిస్తుందా, అనిపించదా? అయితే ఈ రోజు నుంచి మీరు వాక్యము ధ్యానించి మీ ఆత్మలో బరువు పెంచుకుందరుగాక, వెలుగు పెంచుకుందరుగాక. చదవండి అమ్మది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము. ఇందాక ఫస్ట్ ఏమంది, రక్షింపబడ్డప్పుడు దేవుడు ఏమిస్తా అంటున్నాడు? పాలు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం బట్టి ఏమంటున్నాడు అని చెప్పేసి అంటే, మీరు కొత్తగా జన్మించిన శిష్యులను పోరేవారే పాలని అపేక్షించుడి అంటున్నాడు. అంటే ఫస్ట్ రక్షింపబడ్డప్పుడు ఏమిస్తా అంటున్నాడు? పాలు. మరి ఇక మనం ఇంక నిత్యం అదే పాలు తాగి పెరగల? ఇక్కడ ఏమంటున్నాడు? బలమైన ఆహారము అంటున్నాడు. అంటే పాలు నుంచి ఎక్కడికి రావాలా? బలమైన ఆహారం అనే స్థితిలోకి రావాలి. కొంతమంది ఆత్మలు బలమైన ఆహారం అనే స్థితి తట్టుకోలేరు. చిన్న పిల్లోడికి మాంసం మొక్క పెడితే చచ్చిపోతాడా, బతుకుతాడా? పాలు ఇవ్వాల్సిన వయసులో 3వ నెలలో 4వ నెలలో డాక్టర్ నేను త్వరగా ఎదగాలని చెప్పి మాంసం మొక్క పెట్టాడని చెప్తే ఏమంటాడు డాక్టర్? ఓ అలాగా, ఇగో ఈ చికెన్ ప్యాకెట్ కూడా పెట్టమ్మా అని ఇస్తాడా? పనికి మాలినోడా అని తిడతాడు. ఎందుకు అని చెప్పేసి అంటే ఏ వయసులో తినాల్సిన ఆహారమో ఆ వయసుకే పెట్టాలా. ఇప్పుడు నీకైతే రాళ్ళు తిన్నా అరిగిపోతాయి, అవునా కదా? మరి పిల్లలకి అలాగ ఉంటుందా? సెన్సిటివ్. వాళ్ళకి ఏమి ఇవ్వాలా? తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినువారు కారు. నెక్స్ట్, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక. పాలు త్రాగు ప్రతివాడును ఎవరంట? శిశువు. ఇప్పుడు చెప్పండి, ఆత్మలో మనం ఎలాగున్నాం? శిశువుల వల్లే ఉన్నాం. ఇప్పుడు ఇది గొప్ప విషయమా, లేకపోతే దేవుడి దృష్టిలో గొప్ప విషయం కాదా? దేవుడి దృష్టిలో ఇది గొప్ప విషయం కాదు. మనం ఎలాగ ఉండాలంటే పెద్దల వల్లే ఉండాలి, తండ్రుల వల్లే ఉండాలి. మనం ఇతరులకు పాలిచ్చే స్థితిలో ఉందుము గాక. ఇతరులు నీ వెలుగు చూసి ఏం చేయాలంట అని చెప్పేసి అంటే, నీ వెలుగుకు అనేకులు వచ్చేదరు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము. అంటే చూడండి, మనకు వెలుగు వచ్చిందంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? తేజరిల్లాలా. హల్లెలూయా. అంటే ఈ వెలుగు ఏమవ్వాలి? తేజరిల్లాలి. అంటే ఇతరులకు వెలుగిచ్చే వెలుగుగా నీ వెలుగు మారును గాక. ఇంతకాలం నీ వెలుగు నీకే సరిపోవట్లేదు, అందుకే ఆ సమస్యను నువ్వు జయించలేకపోతావు. ఇంతకాలం నీ వెలుగు నీకే సరిపోలే, అందుకే ఆ అపవాదిని నువ్వు జయించలేదు. ఈ రోజు నుంచి ఈ వాక్యం ద్వారా యవన ప్రాయంలోకి రావాలా. ఇదే వాక్యం ద్వారా మీరు ఇదే సంఘంలో తండ్రుల యొక్క ప్రాయంలోకి వచ్చుదురుగాక. లెమ్ము తేజరిల్లుము. నీకేమొచ్చింది? ఇప్పుడు వెలుగు వచ్చి ఉన్నది. చదవండి అమ్మా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించు. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు ఏముంది అక్కడ? జనములు. అందరూ 3వ వచనం చదవండి. జనములు నీ వెలుగునకు వచ్చేదరు. జనములు ఎక్కడికి రావాలంట? నీ వెలుగునకు. అంటే చూడండి, అన్య జనులు అందరూ ఎక్కడికి రావాలి? నీ వెలుగులోనికి వచ్చేదరు. ఎవరి వెలుగు? దేవుడి వెలుగు కాదు, నీ వెలుగు. అంటే నువ్వు ఆత్మలు ఎదిగితే ఆ వెలుగు ఎదిగి ప్రకాశించి ఆ వెలుగునకు ఎవరు వస్తారంట? జనములు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ఇప్పుడు తీరా చూస్తే ఏంటంటే ఆ రాజుల దగ్గరకు మనం పోతున్నాం. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఏంటంటే ఆ జనముల యొద్దకే మనం పోతున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఆ పరిస్థితి మార్చబడును గాక. ఎమ్మెల్యే కాదు లోకానికి వెలుగు, ఎంపీ కాదు లోకానికి వెలుగు, సీఎం కాదు, పిఎం కాదు, దేవుడు నిన్ను వెలుగుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. యా, నువ్వు వెలుగులో అలా ప్రకాశిస్తే జనములు నీ వెలుగుకు వచ్చేదరు. చదవండి అమ్మ 4వ వచనం.
కన్నులెత్తి చుట్టూ చూడుము, కన్నులెత్తి చుట్టూ చూడుము, మీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. మీరంతా కూడుకొని ఎక్కడికి వస్తున్నారంట? నీ యొద్ద. నీ యొద్దకు. ఎక్కడికి? దేవుడి యొద్దకు కాదు, నీ యొద్దకు. చదవండి. నీ కుమారులు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు. ఎందుకు? నీ దగ్గర ఏముంది ఇప్పుడు? వెలుగు. అది ప్రకాశమైన వెలుగు, నార్మల్ వెలుగు కాదు. కానీ ఇప్పుడు చూస్తే నీ వెలుగు ఎలాగుంది అని చెప్పేసి పసిపిల్లల యొక్క శిశువు యొక్క వెలుగుతో సమానంగా ఉందేమో. ఈరోజు నీ వెలుగు తండ్రుల యొక్క వెలుగుగా మార్చబడును గాక. చదవండి అమ్మా. నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. చదవండి. నీవు చూచి ప్రకాశింతువు. నీవు చూచి ఏం చేస్తావంటే ఇంకా ఇంకా ప్రకాశిస్తావంట నువ్వు. హల్లెలూయా. చదవండి. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. చూడండి, ఎప్పుడైతే నీ దగ్గర వెలుగు ఉందో ఇప్పుడు వ్యాపారాలన్నీ ఎవరు అయితే అంట? నీవవుతాయి. సముద్ర వ్యాపారాలు. చూడండి, నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నా ఈ సముద్ర వ్యాపారం గురించి. చదువుతూ ఉంటే ఇప్పుడు సముద్రంలో సంపద ఉంది. ఇప్పుడు భూమి ఒక 30%, ఎంత శాతమో తెలియదు, ఐ డోంట్ నో. ఎంత భూమి శాతం ఎంత? సముద్రాల మధ్యలో 29% భూమి, పొడి భూమి, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి భూమి. ఇంకా 71% వరకు ఏమున్నాయంటే తెలుసా? నీళ్ళతో నింపబడి ఉన్నాయి. అంతేనా? 71% వరకు మొత్తం సముద్రాలతో నింపబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు ఈ భూమి అంటే ఇప్పుడు మనుషులు కానీ లేకపోతే భూమిలో ఉన్న జీవరాశులు కానీ సముద్రంలో ఉన్న సంపదలు ఎంత వాడుకున్నారంటే తెలుసా? 5% మాత్రమే వాడుకున్నారంట. 5% అనండి అంటే 95% యొక్క సంపద ఇంకా దేంట్లో ఉందంట? సముద్రంలోనే ఉంది. నేను అనుకునేటువంటి ఏంటంటే వేటకు పోయేటప్పుడు లేదా ఆ జనాలంతా పోయి ఆ చేపలు తీసేటప్పుడు, ఆ వజ్రాలు తీస్తున్నప్పుడు, అరే సముద్రంలో ఇట్లా తీసేస్తున్నారు, ఆ సముద్రంలో తగ్గిపోతుందేమో, అయిపోతుందేమో అని చెప్పేసి నేను అనుకునేటువంటిలే. కానీ ఎప్పుడైతే ఇప్పటి వరకు ఈ భూమి అంతా కలిపినా కూడా ఎంత శాతం సంపద వాడుకుందంట? 5% అనేసరికి షాక్ అయిపోయా. అంటే 95% యొక్క సంపద ఇంకెక్కడుంది? సముద్రంలో ఉంది. అయితే అది ఎలాగొస్తుంది నీకు అని చెప్పేసి అంటే నీ వెలుగు పెంచుకోవడం ద్వారా ఆ 95% యొక్క సంపద నీకు వచ్చును గాక. వెలుగు వ్యాపారాలు నీ వద్దకు వస్తాయి. నిన్ను సలహా అడగకుండా ఎవడు వ్యాపారం చేయకూడదు. ఇక నువ్వు ఒకవేళ సలహా ఇచ్చినా, నువ్వు ఒకవేళ సూచన ఇచ్చినా ఆ వ్యాపారం బహుగా ఫలించును గాక. అన్ని జనులందరూ ఈరోజు ఇది చేయాలనుకుంటున్నానండి. ఏ వ్యాపారం చేయాలి మీరు చెప్పండి, మీరు చెప్తే ఫలిస్తుంది. మీరు వెలుగుతో కనుక ఒక మాట విడుదల చేసిన ఈ పలానా వ్యాపారం చేయమని చెప్పేసి అన్న ఆ వ్యాపారం నేను చేసినట్టయితే నాకు వర్ధిల్లత వస్తుంది అని నీ వెలుగును గ్రహించి వారు నిన్ను సూచనలు అడుగుదురు గాక. చదవండి అమ్మా. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు. జనముల ఐశ్వర్యం ఎవరి దగ్గరికి వస్తుందంట? ఎవరి దగ్గర అయితే వెలుగుందో, అది ప్రకాశించే వెలుగుందో వారి వద్దకు వచ్చును గాక. 3 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుటానండి. ఎక్కడ వర్ధిల్లాలి? ఫస్ట్ ఎక్కడ వర్ధిల్లాలి? ఆత్మలో. చదవండి. అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు. అన్ని విషయంలో. చూడండి, నువ్వు గినక ఒకవేళ ఆత్మలో వర్ధిల్లితే ఎన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావంట? అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఇదే గృహం తీసుకుందాం, ఇదే చర్చి తీసుకుందాం. నేను ఇప్పుడు ఇన్ని లైట్లు పెట్టాయి కాబట్టి మీ అందరు కనిపిస్తున్నారు, మీరు నాకు కనిపిస్తున్నారు, నాకు మీరు కనిపిస్తున్నారు. ఇవన్నీ తీసి ఒక లైటే పెట్టాను అనుకోండి, ఒక లైటే పెట్టాను, అది ఈ పక్క పెట్టాను. ఆ బాక్స్ వెనక లైట్ వెళ్తుందా వెళ్ళదా? వెళ్ళదు. మరి ఏం చేయాలా అంటే 4-5 లైట్లు అలా పెట్టామనుకోండి, ఏమవుతుంది అని చెప్పేసి అంటే అంతటా వెలుగు వస్తుంది. ఇదే కదా ఫార్ములా, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంట్లో ఒక గదిలో మనం ఏం చేస్తాం? లైట్ పెడతాం. ఒక లైట్ పెట్టి బంధించేసిన తర్వాత లాస్ట్కి పక్కన రూమ్లో కూడా అదే లైట్ వెళ్తుందా? వెళ్ళదు. వేరే లైట్లు పెట్టాల్సిందే. అలాగే చూడండి, మన జీవితంలోకి దేవుని యొక్క వాక్యం వచ్చిన తర్వాత కూడా, దేవుని యొక్క వెలుగు వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ చీకటి ఉండే అవకాశం ఉందా లేదా? ఉంది. అలాగే ఎప్పుడైతే ఆ వెలుగును పెంచుకుంటూ ఉంటావో అది మూలకి వెళ్తూ ఏమవుతుందంట అంటే ప్రతి ప్రదేశాన్ని వెలిగిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రతి భాగానికి వెలిగిస్తూ ఉంటుంది.
అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు జీవపు వెలుగు కలిగి ఉండవు. అప్పుడు నీ శరీరంలో రోగం అనే మాటే ఉండదు. ఎప్పుడు సంపూర్ణమైన వెలుగుతో నింపబడినప్పుడు, తండ్రుల యొక్క స్థాయికి వచ్చినప్పుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము అనండి, సజీవమై బలము గలదై. ఇది ఏంటంటే సజీవము మళ్ళీ బలము గలది. చదవండి. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత. చూడండి, ఎప్పుడైతే ఈ వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణ ఆత్మలను విభజించినట్టు మట్టుగా దూరుతూ ఉంటదంట. చదవండి అమ్మా. దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందంటే ఇది శోధించు. ఇప్పుడు ఉన్న వెలుగు నీకు సరిపోవట్లేదు, అందుకే నీ తలంపులు ఇంకా మార్చబడలేదు. ఇప్పుడున్న వెలుగు నీకు సరిపోలేదు, అందుకే ఇంకా నీకు నూతన సృష్టి అని చెప్పేసి తెలిసినా కూడా ఇంకా ఏ జీవితం జీవిస్తున్నావో పాత జీవితం జీవిస్తుంది. కానీ యెషయా గ్రంథంలో దేవుడు అంటే ఇదిగో పాతవన్నీ మర్చిపోండి అనడం లేదా? ఎందుకు మర్చిపోలేకపోతున్నావు అంటే వెలుగు సరిపోతుందా? ఇంకా సరిపోవట్లే. ఈరోజు నువ్వు ఈ వెలుగును పొందుకొని విభజించినట్టు మట్టుగా ఈ వెలుగు పొందుకుందురుగాక, దూరునంత మట్టుకు ఈ వెలుగు పొందుకుందురుగాక. ఆ ఇంట్లో, ఆ గృహంలో, నీ దేహం అనే ఆలయంలో ప్రతి మూల ఈ యొక్క వాక్యం నీకు వెలుగిచ్చునుగాక. యెషయా గ్రంథము చదివేసేయండి, మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము ఎక్కడ స్టార్ట్ చేసాం? ఫస్ట్ 43:18. యెషయా గ్రంథము 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇవన్నీ ఎప్పుడు పోతాయి చెప్పండి? నువ్వు వెలుగులో ఎదిగినప్పుడు, నువ్వు ఆత్మలో వెలుగు పెంచుకుంటే ఈ మునుపటి విషయాలన్నీ పోయి దేవుడిచ్చేటువంటి కొత్త విషయాలని జీవితంలో ఆరంభమవునుగాక. చివరిగా లూకా సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయేడు. చూడండి, ఎవడును పాత తిత్తుల్లో ఏ ద్రాక్ష రసం పోయొద్దంట? కొత్త ద్రాక్ష రసం. పోసిన ఎడల కొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగుల్చును. మొత్తానికి పాడైపోతుంది. మొత్తానికి ఏమైపోతుంది? పాడైపోతుంది. చదవండి. రసము కాగిపోవును, తిత్తులు పాడవును. సొల్యూషన్ ఏం చెప్పండి? కొత్త ద్రాక్ష రసంలో ఎక్కడ పోయాలి? కొత్త తిత్తుల్లో పోయాలి. పాత దాంట్లోనే పోయాలి. ఎవడైనా కొత్త బట్టకు పాత మాస్క్ వేయచ్చా? వేయకూడదు. కొత్త దానికి ఏ మాస్క్ వేయాలా? కొత్తదే వేయాలి. లేకపోతే ఏమవుతుందంట అని చెప్పేసి వీళ్ళు టేరప్, అది ఇంకెక్కువగా చినిగిపోతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలని చెప్పేసి కొత్త వాటిని తలంచుచు, కొత్త వాటిని ధ్యానించుచు. ఈ కొత్త విషయాలన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? దేవుని వాక్యము అనండి. దేవుని వాక్యము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఈ కీర్తనలో 1వ అధ్యాయం అందరం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. స్టార్ట్ చేయండి. ఫస్ట్ చదవండి అమ్మ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు ఏంటంట అంటే నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును. దుష్టులు అలాగను ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు.
కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. చూడండి ఇక్కడ ఫస్ట్ వచనం ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండక, పాపుల మార్గం నిలవక, యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ఎవరంటాడు? ధన్యుడు. చూడండి, ఈ వాక్యం ధ్యానిస్తుండగా నీకు వెలుగు కలుగును గాక. ఈరోజు వాక్యం ధ్యానించాలా, వాక్యం నేర్చుకోవాలా, అనుదినము వాక్యం పఠించాలా అన్న గురి నీకు కలుగును గాక. ఏమవుతుంది ఈ వాక్యం ధ్యానిస్తే? ఏమవుతుంది? ఈ వాక్యంలో ఉన్నటువంటి వెలుగు నీ జీవితంలో ప్రవేశించి మూలకి చూడండి, వెలుగు లేని ప్రదేశంలో కూడా చేరి అది నీ దేహానికి, నీ ఆత్మకు సంపూర్ణమైన వెలిగిస్తుంది. నీ తలంపుల్లో కూడా దొరుకుతుంది అంట వాక్యం. అంటే నీ తలంపుల్లో వెలుగు ఉంటుంది, నీ దేహంలో వెలుగు ఉంటుంది, నీ ఆత్మలో కూడా వెలుగు నింపబడి ఉంటుంది. ఒక లైట్ లోపల పెట్టామనుకోండి, ఆత్మలో మనం వెలిగింపబడితే అది ఎక్కడ వరకు వెలిగింపబడుతుంది అంటే తలంపుల్లో వెలిగించబడుతుంది అంట, నెక్స్ట్ దేహంలో కూడా వెలిగించబడుతుంది అంట. చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది రోగము? ఇప్పుడు చెప్పండి, బలహీనత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ లైట్. నీవు వెలుగుతో వెలిగింపబడినందువలన, సరైనటువంటి వెలుగు సరిపోకపోవడం వల్ల ఆ కిడ్నీలో రోగం రావచ్చు, ఆ హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు, ఆ ఇబ్బందులు రావచ్చు, ఆ కుటుంబ సమస్యలు రావచ్చు. అయితే నీ యొక్క వెలుగు నీ కుటుంబంకి సరిపడి, నీ దేశానికి, నీ రాష్ట్రానికి సరిపడిన వెలుగుగా మారును గాక. యా, లెట్ us స్టాండ్ అప్, ప్రే. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆన్లైన్ కోసం ప్రేయర్ చేస్తున్నాను. ఆన్లైన్ పీపుల్, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లెట్ యు ఇంక్రీజ్ ఇన్ లైట్. నువ్వు వెలుగులో ఎదుగుదువు గాక అని ప్రార్థిస్తున్నావు. దేవుని వాక్యం నువ్వు ధ్యానించి ఆ వాక్యంలో ఎదిగే కృప నీకు వచ్చును గాక. యాజ్ ఐఎమ్ ప్రేయింగ్ నౌ, ఇప్పుడు ప్రార్థిస్తుండగా ఇక వాక్యం ధ్యానించాలా అన్న తలాంపు నీకు పుట్టును గాక. యేసుక్రీస్తు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మే యూ ఇంక్రీజ్ ఇన్ ద స్పిరిట్. నువ్వు ఆత్మలో ఎదుగుదువు గాక. శిష్యుని పోలిన వాడమైన నువ్వు యవనస్తుల ప్రాయంలోనికి, యవనస్తుడమైన నీవు తండ్రుల యొక్క స్థాయికి వచ్చుదువు గాక. ప్రియుడ, నువ్వు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉందువు గాక. అన్నిటికీ మూలము వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమును ధ్యానించుచుండగా దైవత్వము నీలోనికి ప్రవేశించును గాక. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు నీలోనికి ప్రవేశించును గాక. ఇగో ఈ వాక్యం ధ్యానించాలన్న గురి నువ్వు కలిగి ఉన్నట్లయితే అది నీ మూలకు వెళ్తూ, మూలుగను కండరాలను విభజిస్తూ, దూరునంత మట్టుకు దూర్చు, తలంపుల్లో ఆలోచన మట్టుకు వెళ్ళుచు, అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యము, ఈ వెలుగు నిన్ను పరిశుద్ధపరచును గాక. యేసు నామములో. థ్యాంక్ యూ. యూ కంటిన్యూ ప్రే. మీరు ప్రార్థించండి.